డ్రై ఫ్రూట్స్ టేస్టీగా ఉండాలంటే గాజు సీసాల్లో పెట్టాలా? కోడిగుడ్డు నీళ్ళల్లో వేసినప్పుడు మునిగిపోతే మంచిదా, తేలితే మంచిదా? కూర వండేటప్పుడు 99% మంది చేసే మిస్టేక్ ఇదే. ఆ మిస్టేక్ ఏంటనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిచెన్ టిప్స్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియోలో ఉన్న టిప్స్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని తర్వాత చిన్నగా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేస్తూ ఉంటారు. అలా కాకుండా వెజిటేబుల్స్ మనకు కావాల్సినవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసుకుని ఆ తర్వాత కర్రీ చేసి చూడండి. ఎప్పుడు వండేదానికంటే కర్రీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిస్టేక్ ఎంతమంది చేస్తారు అనేది చేసేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను కూడా ఒకప్పుడు ఇలాగే మిస్టేక్ చేసేదాన్ని. తర్వాత మిస్టేక్ మార్చుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ తేలితే మంచిదా, మునిగితే మంచిదా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎగ్స్ పగలకుండా ఉండడానికి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేస్తాం, అది కామన్. కాకపోతే నేను ఎప్పుడైనా సరే ఎగ్స్ తేలినప్పుడైనా సరే మునిగినప్పుడైనా సరే ఎగ్స్ ఎప్పుడు నాకు ఒకేలా అనిపించేవి. మీలో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎగ్స్ ఏది మంచిది అనేది. మనం పండిపోయిన టమాటాలు కట్ చేసేటప్పుడు ఇక్కడ చూపించిన విధంగా రివర్స్లో పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేస్తే జ్యూస్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కొంచెం దూరగా ఉన్నవైతే మనం ఎలా పెట్టి కట్ చేసినా సరే కట్ అయిపోతాయి. కానీ పండినవి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూపించిన విధంగా రివర్స్లో పెట్టి సీడ్స్ పల్ప్ పైకుండేటట్టుగా పెట్టి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి పల్ప్ మొత్తం కరెక్ట్గా ఉంటుందన్నమాట టమాటాల్లో. ఎప్పుడైనా సరే పప్పు కర్రీస్ చేసుకునేటప్పుడు పప్పుని 1 గంట సేపు ముందు నానబెట్టుకుని తర్వాత కర్రీ చేసుకున్నాం అనుకోండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తొందరగా కుక్ అవుతుంది. రాజ్మా లాంటివి అయితే మనం ముందు రోజే నానబెట్టుకుంటాం, లేదు నైట్ టైం చేసుకుంటున్నామంటే మార్నింగే నానబెట్టేసుకుంటాం. కానీ పప్పు దగ్గరికి వచ్చేసరికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పప్పుని నానబెట్టకుండా అప్పటికప్పుడు వండేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం నానబెట్టి చేసుకున్నాం అనుకోండి, తొందరగా కుక్ అవుతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చెక్కలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇలా షెల్ నుంచి కొబ్బరి సపరేట్ అయిపోతుంది అనేసి చెప్తూ ఉంటారు చాలామంది. అది కొంతమంది ఏం కాదు, మాకు అసలు జరగదు అలా అంటారు. దానికి రీజన్ ఏంటంటే మనం కరెక్ట్గా ఉండే కొబ్బరికాయని తీసుకోకపోవడం. ఇక్కడ చూపించిన విధంగా తీసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది, షెల్ నుంచి కొబ్బరి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ గురించి చెప్తే మీలో చాలామంది తిడతారేమో, కాకపోతే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను. మనకి చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, లేదు బర్త్డేస్కి వాటికి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి కదా. అందులో మనం నచ్చలేదు అని పక్కన పడేయకుండా వాటిని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా, లేదు ఎవరికైనా సరే మళ్ళీ గిఫ్ట్ రూపంలో ఇచ్చేసినా వాళ్ళన్నా యూజ్ చేసుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ జార్స్లో డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. ఇలా గ్లాస్ జార్స్లో డ్రై ఫ్రూట్స్ పెట్టినప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తాయి, చూడ్డానికి చిన్నపిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తాయి, తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది, అందులో ఏమున్నాయి అనేది తెలుస్తుంది కదా. అలా ఈ గ్లాస్ జార్స్లో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అలాగే ప్లాస్టిక్ వాటిల్లో కూడా మనకి లిడ్ ఓపెన్ అయ్యేటట్టుగా ఉంటుంది. వాటర్ బాటిల్కి లిడ్ ఓపెన్ అవుతుంది కదా, ఆ టైప్లో పైన చిన్న హోల్ లాగా ఉంటుంది. అలాంటివి ఉన్నాయనుకోండి, పిల్లలైనా సరే ఈజీగా తీసుకోగలుగుతారు. లేదు మొత్తం మూత తీసినప్పుడు అందులోకి గాలి వెళ్ళిపోయి డ్రై ఫ్రూట్స్ మొత్తం మెత్తగా అయిపోవడం అలా కాకుండా ఇలా చిన్నగా క్యాప్ ఉన్న లాంటి బాక్సెస్ తీసుకుంటే కనుక పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. గారెలు చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే గారెల పిండి మొత్తం రుబ్బేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తారు. అలా వేసినప్పుడు పిండి కొంచెం లూజ్ అయిపోతుంది. అలా కాకుండా మనం రుబ్బుకునేటప్పుడే గారెల పిండిలో సాల్ట్ వేసేసుకున్నామనుకోండి, మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి వాటర్ పోసుకోవచ్చు. లేదు అంటే గారెల పిండి లూజ్ అయిపోతే తర్వాత వేసుకోవడం కష్టమవుతుంది.
అలా గారెల పిండి లూజ్గా అయినప్పుడు మనం ఫ్రీజర్లో కొంచెం సేపు ఉంచామనుకోండి, గారెల పిండిని కొంచెం గట్టిగా అవుతుంది. వెంటనే తీసుకుని గారెలు వేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు చూసిన టిప్స్ మీకు నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన టిప్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ టిప్స్ని కూడా వీడియో రూపంలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను.